ఇక నిర్మల్ జిల్లా బైంసాలో దారుణం జరిగింది. గణేష్ నిమజ్జనంలో భాగంగా బైంసాలో నిర్వహించిన శోభయాత్రలో డీజే భారీ శబ్దాలను తట్టుకోలేక నలుగురు అస్వస్థతకు గురయ్యారు. కాలనీలోని ఓ అమ్మాయి అపస్మారక స్థితికి చేరడంతో ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురు చిన్నారులు కూడా అస్వస్థతకు గురయ్యారు. ఇక నిర్మల్ జిల్లా బైంసాలో దారుణం జరిగింది. గణేష్ నిమజ్జనంలో భాగంగా బైంసాలో నిర్వహించిన శోభయాత్రలో డీజే భారీ శబ్దాలను తట్టుకోలేక నలుగురు అస్వస్థతకు గురయ్యారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ల ద్వారా అందిస్తారు. అయితే రాజు, చెప్పండి, అస్వస్థతకు గురైన వారి పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉంది? ప్రియా, నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో నిన్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే సౌండ్స్ కారణంగా నలుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైంసా పట్టణంలోని పిప్రి కార్యంలో నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా పెద్ద పెద్ద సౌండ్స్ తో నిన్న ఈ శోభాయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే సౌండ్ సిస్టమ్ తో నలుగురు అస్వస్థ గురికాగా కీర్తి అనే బాలిక ప్రస్తుతము అపస్మారక స్థితిలో ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే వీరి పరిస్థితి ప్రస్తుతం అయితే నిలకడగా ఉన్నప్పటికీ కూడా నలుగురు మాత్రం నిన్న అస్వస్థతకు గురైనట్టు కాలనీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నిన్న పెద్ద పెద్ద సౌండ్స్ తో ఈ శోభాయాత్ర కొనసాగిందని కాలనీ వాసులు చెప్పడం జరిగింది. అయితే ఈ డీజే సౌండ్స్ ఎక్కువగా ఉండడం మూలంగా తమ పిల్లలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఒక పాపనైతే స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే ఆసుపత్రి తరలించడంతో మళ్ళీ పేర్కొనడం జరిగిందని, ఇంకో బాలుడు సైతం ఇలాగే స్పృహ తప్పి పడిపోవడం జరిగిందని చెప్పేసి కాలనీ వాసులు చెప్పడం జరిగింది. అయితే కీర్తి అనే బాలిక మాత్రం హార్ట్ బీట్ ఎక్కువ పెరగడంతో అపస్మారక స్థితికి వెళ్ళగా వెంటనే వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి మాత్రం నిలకడగా ఉన్నట్టు చెప్తున్నారు. అయితే ఈ శబ్ద కాలుష్యం కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని బీపీ పేషెంట్స్, అలాగే హార్ట్ పేషెంట్స్, చిన్నారులు, వృద్ధులు కాలనీలో ఈ రాత్రి సమయంలో, అర్ధరాత్రి సమయంలో ఈ డీజే సౌండ్స్ భారీగా ఉండడంతో తాము నిద్ర లేకుండా రాత్రి మొత్తం గడపాల్సిన పరిస్థితిని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ డీజే సౌండ్స్ ఎక్కువ ఉండడం మూలంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని, మామూలు సౌండ్ ఉంటే మాత్రం తాము ఈ పరిస్థితి వచ్చేది కాదని కాలనీ వాసులు చెప్తున్నారు. అయితే డీజే పోలీసులు కానీ అధికారులు కానీ ఈ గణేష్ నిమజ్జన శోభయాత్ర సందర్భంగా డీజేలకు అనుమతులని మొదటి నుంచి చెప్పినప్పటికీ చివరి సమయంలో అనుమతి ఇవ్వడంతో ఈ కాలనీ వాసులు, ఈ బైంసా పట్టణంలో ఉన్న కొన్ని గణేష్ మండపాల నిర్వాహకులు మహారాష్ట్ర నుంచి అప్పటికప్పుడే ఈ డీజే సౌండ్స్ సంబంధించిన సిస్టమ్స్ ని అద్దెకు తీసుకుని వచ్చేసి ఈ శోభాయాత్రలో ఈ డీజే సౌండ్స్ ను ఏర్పాటు చేసుకున్నారని చెప్పడం జరుగుతున్నది. అయితే ఈ సంఘటన పట్టణంలో కలకలం రేపింది. నలుగురు పరిస్థితి కూడా దాదాపు ఒకసారిగా బాలికలు, నందగుడి చిన్నారులు కూడా ఈ డీజే సౌండ్స్ కారణంగా అస్వస్థతకు గురి కావడం తాము తీవ్ర ఆందోళనకు గురి చేసిందని, డీజే సౌండ్స్ మామూలు సాధారణ స్థితిలో ఉంటే తమకు ఏమి ఇబ్బంది కాకపోయేది కానీ గతంలో కూడా తాము శోభాయాత్రలో స్వయంగా పాల్గొన్నాం కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురు కాలేదని, సాధారణంగా ఈ 70 డెసిబుల్ సౌండ్స్ ఉంటే మాత్రం తమకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని, అంతకంటే ఎక్కువ దాదాపు నిన్న నిర్వహించిన ఈ డీజే సౌండ్స్ లో 150 డెసిబుల్స్ సౌండ్స్ ఉండడంతో తమకు చాలా ఇబ్బంది ఎదురైందని, ముఖ్యంగా శబ్ద కాలుష్యం చాలా జరిగిందని, వినికిడి లోపం, చాలా మందికి వినికిడి లోపం కూడా ఉన్నట్టు జరిగిందని చెప్పేసి కాలనీ వాసులు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ శోభాయాత్ర సందర్భంగా ఈ డీజే సౌండ్స్ ని అనుమతించకపోవడమే మేలని చెప్పేసి కాలనీ వాసులు చెప్తున్నారు. ప్రియా, రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తంగా నిర్మల్ జిల్లా బైంసాలో దారుణం జరిగింది. గణేష్ నిమజ్జనంలో భాగంగా పెట్టిన డీజే సౌండ్స్ విని నలుగురు చిన్నారులు అస్వస్థకు గురయ్యారు. అందులో నుంచి చిన్నారి కీర్తి పరిస్థితి అపస్మారక సిచ్యువేషన్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, అందుకు హాస్పిటల్కి తరలించారు. అండ్ ప్రస్తుతానికి ఇప్పుడు నలుగురు పరిస్థితి కూడా నిలకడగానే ఉందని చెప్తున్నారు వైద్యులు. డీజే సౌండ్ వల్ల, ఓవర్ ట్రబుల్ వదలడం వల్ల ఆమెకి హెడేక్ వచ్చేసి హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఆమె బాగా స్పృహ తప్పి పడిపోయింది. బాగా ఘోరంగా ఇలాంటి సౌండ్ పెట్టడం వల్ల చిన్న పిల్లలకి బాగానే ఇబ్బంది కూడా జరిగింది. ఇలాంటి పిల్లలు కూడా కొందరికి ఇక్కడ ఈ గల్లీలో జరిగింది. నేను అంత పెట్టను, నేను అంత భరించను, ఎవరికి నష్టం కూడా కలిగించను. నేను కూడా పూజ చేస్తాను, నేను కూడా
అలాగే డీజే పెడతాను, కానీ చిన్నది పెడతాను. 1 లేదా 2 చిన్నవి పెట్టుకొని నేను కూడా చేశాను లాస్ట్ ఇయర్. కానీ నేను ఎవరికి ఏ ఇబ్బంది కలిగించలేదు, అలా చెయ్యలేదు కూడాను, చెయ్యను కూడాను. మీరు కూడా అవుతే అలాగే చేయండి, అందరినీ సహకరించండి, ఎవరికి ఇబ్బందులు పాలు చేయకండి. నిన్న బైంసా గణేష్ నిమజ్జనంలో ఏదైతే జరిగినటువంటి ఘటన, బైంసాలో పూర్తి స్థాయిలో ఏదైతే నిమజ్జన సందర్భంగా పెద్ద పెద్ద డీజేలు, అంటే అవి మహారాష్ట్ర మిగతా రాష్ట్రాల నుంచి తీసుకురావడం అటువంటి జరుగుతూ ఉంది. ఆ డీజేలను చూస్తే అసలు తట్టుకునే పరిస్థితి లేదు, కనీసం నిలబడేటువంటి అవకాశం కూడా లేనటువంటి డీజేలు అనేటువంటి రావడం తెప్పించడం అనేది జరిగింది. దీనివల్ల చాలా వరకు ఏంటంటే కుటుంబాలు అనేటువంటి ఇన్సులిన్ పేషెంట్ కావచ్చు, బీపీ పేషెంట్ కావచ్చు, హార్ట్ పేషెంట్స్ కావచ్చు, నిన్న ప్రభుత్వ హాస్పిటల్లో చూస్తే మొత్తం వాళ్ళే కనబడతా ఉన్నారు. ఎందుకనంటే ఖచ్చితంగా ఆ సౌండ్ వల్ల, వైబ్రేట్ వల్ల కింద పడిపోయి పిల్లగాళ్ళు తట్టుకోలేని పరిస్థితి, చెవులో దూరం పెట్టుకొని బట్టలు కట్టుకొని ఇంట్లో పడుకునే పరిస్థితి ఏర్పడ్డది. కొంచెం తక్కువ సౌండ్ ద్వారా పెట్టుకొని డీజే నడిపించుకోవడం అనేటువంటి ఉత్తమం అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణలో గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించిన దాని మీద ప్రత్యేక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది.